చాలా వాళ్ళు. కిషోర్ గారు సార్ కిషోర్ గారు మొత్తం మీద ఏదైతే గురు శిష్యులు అనేది ఇప్పటికి వచ్చినప్పటికి మాత్రం అలాంటి భేషాలు ఏవి లేవు. ఏది కూడా కానీ అప్పటి గురు శిష్యులుగా ఉన్నటువంటి వ్యక్తులే ఉన్నారు తప్ప ఇప్పటికైతే అలాంటిది ఏమీ లేదని చెప్తున్నారు. కానీ మొత్తం మీద ఏదైతే నీటిపారుదల ఏదైతే కేంద్ర నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి వ్యక్తులను కలవడం జరిగింది, అలాంటి డిపిఆర్ మా దగ్గర లేదు అని కూడా ఆ కేంద్ర మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇద్దరు సీఎంలో కూర్చుండబెట్టి ఒక కొలిక్కి వచ్చేలాగా ఏర్పాటు చేస్తానని తన మాట కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఇప్పటికైతే బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి వృధాగా పోతున్న నీరును తీసుకుపోతే మాకు తప్పు లేదు, కానీ మా తెలంగాణ ప్రజలు కూడా బతకాలి. కొట్లాడుకొని తెచ్చుకున్న నీళ్లు నిధులు నియామకాలంటూ కొట్లాడుకొని తెచ్చుకొని ప్రాణాలు అర్పించినటువంటి వారు ఉన్నారు, దాన్ని కూడా ఒక అందుకు చూడాలి అంటున్నారు. అంటే మొత్తం మీద గతంలో చేసినటువంటి శబ్దాలే కాకుండా ఇప్పుడు మేము చేసే శబ్దాలు అనేది ఏలా ఉండబోతుంది మీ టీడీపీకి? సార్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, నేను ముందుగా చెప్తున్నాను కదా, తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది, అండమాన్లో ఉంది, చాలా ఏరియాలో తెలుగుదేశం పార్టీ ఉంది. ఈ రోజున ఇక్కడ కూడా టీడీపీ నాయకులు కూడా చాలా మంది ఉన్నాం. నిజంగా తెలంగాణకి గనక అన్యాయం జరిగితే మేము ఊరుకోము. ఇంతకుముందు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు, నేను చాలాసేపు మాట్లాడారు, ఆయన మాట్లాడినంత కూడా వింటున్నాను. ఎంతసేపు కూడా వాడు దోచిపోతున్నారు, ఆంధ్ర వాడు దోచిపోతున్నారని మాట్లాడుతున్నారు తప్పితే మనం ఎందుకు హోల్డ్ చేయలేకపోతున్నాం తెలంగాణలో వాటర్ని అన్న దాని మీద ఇంతవరకు ఆయన మాట్లాడలేదు. ఒకవేళ తెలంగాణలో మనం హోల్డ్ చేయాలనుకుంటే మీరు ఒక ప్రణాళిక రచించండి, మీరు ఒక ప్రపోజల్ తీసుకెళ్లి దాన్ని ఏం చేస్తారు మీరు? ఖచ్చితంగా దీనికి డిపిఆర్ విధంగా ఉంది, డిపిఆర్ ఉంటే తెలంగాణకి లాభం ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ లాభం ఉంటుంది, మీరు వెళ్ళి చెప్పండి. అది ఎందుకు చెప్పలేకపోతారు? మీరు ఎందుకు అందులో విఫలం అవుతారు? ఎంతసేపు కూడా ఈ బీఆర్ఎస్ అనేది గుడ్డగాల్చి మొహాన్ మీద వేస్తుంది కదా అని చెప్పేసి మనం కూడా వాటితో పాటు మాట్లాడదాం అని చెప్పేసి చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఈ విధంగా ఎంతసేపు కూడా మనం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం, ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడడం ఏమవుతుందంటే అది మన చేతగానితనాన్ని పైకి తీసుకొస్తుంది. మనం నిజంగా చేతనైన వాళ్ళం అయితే మీరు ప్రపోజల్ తీసుకుపోండి సార్. ఒకటి ఎక్కడ కూడా నేను ఇంతకుముందు మాట్లాడినప్పుడు కూడా ఎక్కడ మీ గురించి అంటే ఎందుకు ఆపలేకపోయారన్న విషయాన్ని కూడా నేను ప్రస్తావించిన. ఎందుకు 10 సంవత్సరాలుగా అటువంటి చర్యలు తీసుకోలేదని కూడా అడిగిన. కాబట్టి చాతగానితనం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఉండదు. చాతగానితనం అనే విషయం ఎప్పుడు తెలంగాణలో ఉండదు సార్, అది గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా చేత కాదు అంటే ఈపులను పోలీసుల లాఠీలకు అప్పచెప్పైనా సరే జీవితాలను పనంగా పెట్టి తెలంగాణ తెచ్చుకున్నటువంటి పౌరుషం కలిగినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళం తెలంగాణ వాళ్ళం. చేత కాదనే విషయం దానికి ప్రసక్తే లేదు ఎక్కడ కూడా. దయచేసి మీరు మాట్లాడేటప్పుడు తెలంగాణ ప్రజల గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా పద ప్రయోజనం చేయాలి. మీరు ఇందాక 10 నిమిషాల పాటు మాట్లాడినప్పుడు నేనేం మాట్లాడలా, కానీ మీరు అంటున్నారు చేతగాని వాళ్ళు అనే పద ప్రయోగం చేసినప్పుడు జాగ్రత్తగా పద ప్రయోగం చేయాలంటున్నారు. నీకేం పట్టింది? తెలంగాణ ప్రజలు లెక్కలతో సహా చెప్తా జర ఓపిక. నిజంగా మీరు నిజంగా ఒక చేతనైన ప్రభుత్వం అయితే, నిజంగా మాకు క్యాలిబర్ ఉందంటే మీరు ప్రపోజల్ తీసుకెళ్ళి పెట్టండి కేంద్రం దగ్గర పెట్టుకొని మాకు ఈ ప్రాజెక్ట్ కి 1,000 కోట్లు అవుతుంది, ముందు మాకు కూడా ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నారు కదా మాకు కూడా ఇవ్వాలని చెప్పండి. మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఈ రోజున ఎంతసేపు కూడా అది దోచుకుంటున్నారు ఇది దోచుకుంటున్నారు చెప్పి 100 మాటలు మాట్లాడుతున్నారు కదా, మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? అది ఈ రోజున గురు శిష్యులు అంటున్నారు. కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారికి శిష్యుడే, ఆఖరికి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు శిష్యుడే. ఈ రోజున తెలుగుదేశం పార్టీ అనేది నాయకులు తయారు చేసే కర్మాగారం. ఈ రోజున అందులో నుంచి వచ్చిన ఈ మొక్కలన్నీ కూడా అవే. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకి కాంగ్రెస్ పార్టీ కన్నా బీఆర్ఎస్ పార్టీ కన్నా ఎక్కువ చేసింది చంద్రబాబు నాయుడు గారే, తెలుగుదేశం ప్రభుత్వమే. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. మీరు సీనియర్లు అంటే ఊరికే మనం ఏంటంటే పదజాలంతోనో లేకపోతే ఎదుటి భయభ్రాంతులు చేద్దామని చెప్పి మాట్లాడడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వైపున తప్పు కూడా మీరు చూసుకోండి. తెలంగాణలో మనం నీళ్ళు ఎందుకు హోల్డ్ చేయలేకపోతున్నాం? ఎందుకు 3,000 TMCలు మన కింద దిగువ ప్రాంతానికి ఎందుకు పంపిస్తున్నాం సార్? సింపుల్ క్వశ్చన్ ఇది. దిగువ ప్రాంతానికి మనం తెలంగాణ నుంచి ఎందుకు పంపిస్తున్నాం? మీరు హోల్డ్ చేయొచ్చు కదా. మన చేత కాదు కదా అది. నిజంగా చేత అయితే హోల్డ్ చేయండి వాటరు. మనం చేయలేకుండా మళ్ళీ మాట్లాడితే వాళ్ళ మీద బుర్ర జల్లుతాం, వీళ్ళ మీద బుర్ర జల్లుతుంది, ఎంతో కాలం జల్లేం. అది కొన్నాళ్ళు పాటే మీరు ఆపగలరు. సో ఇక్కడ ఏంటంటే సార్, గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ వైఫల్యం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడితే ఇప్పుడు కూడా ఏమన్నారు, ఇంతకుముందు నేను మీడియా కూడా చూశాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వెళ్ళి మేము ఈ విధంగా ప్రపోజల్ పెట్టాం వాళ్ళు కూడా ఈ విధంగా చేశారని చెప్తున్నారు. ఎక్కడైనా సరే దిగువ ప్రాంతంలో ఇప్పుడు మన వరదలు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న వాటర్ మనకి దిగువ వదిలేసాం. మరి ఆ వాటర్ హోల్డ్ చేసుకుంటే ఈ రోజున మనకు చాలా పండించుకోవచ్చు కదా. ఈ రోజున 1,21,000 ఎకరాలు మనం చెరువుల ద్వారా పండిస్తున్నారు తెలంగాణలో.
అది గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున కృష్ణా ట్రిబ్యునల్ ఉంది. కృష్ణా ట్రిబ్యునల్ మనకి అసైన్ అయిన వాటర్ 2060 టీఎంసీలు. ఆ 2060 టీఎంసీలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి మనకి ఇచ్చింది 811 టీఎంసీలు. సార్ మీరు గుర్తుపెట్టుకోవాలి, 811 టీఎంసీలు ఓన్లీ తెలంగాణ కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 811 టీఎంసీలో ఏపీకి 512 మనకు 512 టీఎంసీలు తెలంగాణకు. సారీ ఒక్క నిమిషం చెప్పండి. ఎస్ ఒక్క నిమిషం. ప్రేమ్ గాంధీ గారు ఎప్పటికైతే ఇప్పుడు ఏ ప్రభుత్వం చూసినా ఏ నాయకులు చూసినా కానీ వీరికి సంబంధం ఉంది, వారికి సంబంధం ఉంది, బీజేపీ టు టీఆర్ఎస్ టు వైసీపీ టు లేకుంటే కాంగ్రెస్ ఇలా అంటున్నారు. అంటే ఇది ఎక్కడైనా కలుస్తుంది అంటారా? కలిసి పనిచేస్తారంటారా? అయితే ఒకటి మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఉంది. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులు, ఎప్పుడైతే తెలంగాణ విభజించిన తర్వాత ఉమ్మడి పరిపాలనలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. దాని మీద పూర్తి స్థాయిలో చేయాల్సిన అవసరం ఉంది. అయితే సామెల్ గారు మాట్లాడుతూ కేంద్రంకి తెలియదా, కేంద్రం ఇది చేయలేదా అంటే ఒక విషయం అయితే చెప్తాం. ట్రిబ్యునల్కి కానీ కేంద్రం కానీ ఒక రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయాల్లో పరస్పరమైనటువంటి విభేదాలు వచ్చి పరస్పరమైనటువంటి అంశాల మీద ట్రిబ్యునల్కి వచ్చినా లేక కేంద్రం దృష్టికి వచ్చినా కేంద్ర ఏదైతే మంత్రి దగ్గరకు వస్తే పరస్పరంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని క్లియర్ గా చెప్పినాం. ఇప్పటివరకు డిపిఆర్ లేవు, ఆ ప్రాజెక్ట్ కడుతున్నటువంటి విషయం తెలియదు, ప్రాజెక్ట్ సంబంధించిన అంశాలు ఎక్కడ కూడా చర్చలకు రాలేదు, దానికి సంబంధించిన నిధులు ఎక్కడ కూడా కేంద్రం ఇచ్చేసినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి కేంద్రంకి సంబంధం లేదంటున్నారు తప్ప కేంద్రం ఎంతవరకు పరిధి ఉందో అంతవరకు పరిధి కంపల్సరిగా మాట్లాడే దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు. ఇది ఒక విషయం. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు 10 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఏం చేసిందో వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే ఆ కేసీఆర్ గారి ప్రస్తావన ఎప్పుడు మాట్లాడినా కానీ ఒక భగీరథుడని, ఆయన రాష్ట్రం సంబంధించినటువంటి ఆ విషయాల మీద ఆయనకు ఉన్నటువంటి అవగాహన ఇంకెవరికి లేదా అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఆయన గొప్పతనమే కానీ ఆయన విషయ సూచన అంటే ప్రాజెక్టుల పట్ల కాళేశ్వరం ప్రాజెక్టే అనుకుందాము, దానికి సంబంధించినటువంటి విషయాల్లో అనేక సందర్భాలు మాట్లాడినప్పుడు అన్నము. మళ్ళీ అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వీరికి ఏం లాలూచి జరిగింది, వాళ్ళిద్దరి మధ్యన ఏం లోపాయికార ఒప్పందం జరిగింది, మళ్ళీ ఆ రోజు ఇది ఎందుకు పునాదులు పడ్డాయి? పునాదులు పడ్డానికే కారణం అది కదా. ఆ రోజు పునాదులు పడ్డానికే కారణం అది. ఆ రోజు జరిగినటువంటి పరిస్థితులు ఏంది, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంది? ఇక్కడ మనం పూర్తి స్థాయిలో మనం గమనిస్తే ఒకటి అంటా ఉన్నాం, 3000 లీటర్ల 3000 టీఎంసీ పోతా ఉంది, వృధా పోతా ఉంది. దాన్ని అడ్డుకోవడానికి ఎంత అవసరం ఉందో అంతే వాడుకోవాలి. తెలంగాణలో మనం ఉన్నదాన్నే వాడుకోలేకపోయినాము. 500 పై టీఎంసీలు, ఆంధ్ర ఉంటే వాళ్ళు 1000 టీఎంసీలు వాడుకుంటారు. నేను ఏమంటా, ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి గత ప్రభుత్వం ఉన్నటువంటి 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పూర్తి అవగాహన ఉండే కదా. మళ్ళీ ఎక్కడ లోపం జరిగింది? ఆ లోపాన్ని సవరించాల్సినటువంటి బాధ్యత గత ప్రభుత్వం ఉంది. దాన్ని వారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం సూచన చేయమనండి. కాంగ్రెస్ పార్టీకి సూచన చేయాలి, గతంలో ఇది జరిగింది, మేము ఓరల్ గా మాట్లాడలేదు, మేము ఒప్పుకోలేదు, మేము దీన్ని ఖండించము, దీనికి సంబంధించినటువంటి విషయాలు ఇవి ఉన్నాయి, దీనికి సంబంధించిన అంశం ఇది, దీన్ని ఈడి వరకే కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది మాట ఈ గత ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇక కాంగ్రెస్ బాధ్యత ఏది ఏమైనా తెలంగాణకి సంబంధించినటువంటి నీటిలో కానీ నిధుల్లో కానీ నియామకాల్లో కానీ అన్యాయం జరిగితే వెంటనే స్పందించాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రికి ఉంది. మళ్ళీ ఆయన ఏం మాట్లాడతాడు? ఒక విషయం అయితే మాట్లాడుతున్నాం, ఏమంటున్నాడు? ఖచ్చితంగా వదిలే ప్రసక్తే లేదు, తెలంగాణ ప్రజల కోసం ఎంతకైనా మేము కూడా అంటా ఉన్నాం. ఏదేమైనా కానీ తప్పకుండా తెలంగాణకు అన్యాయం జరిగితే వదిలే ప్రసక్తే లేదు. అది ఎవరైనా ఏ పార్టీ అయినా, భారతీయ జనతా పార్టీ కూడా ముమ్మాటికి తెలంగాణకు అన్యాయం జరిగితే వదిలే ప్రసక్తి అయితే ఉండదు. ఒకటే చెప్తా ఉన్నాం, అసలు రెండు రాష్ట్రాల మధ్య జరిగినటువంటి విషయం ఏంది, అసలు ఆ రెండు రాష్ట్రాల మధ్య ట్రిబ్యునల్లో ఏం విషయం జరిగింది, ఎంతవరకు ఉంది, పూర్తి స్థాయిలో తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. అది తెలిసిన తర్వాత తప్పకుండా కేంద్రము రెండు రాష్ట్రాల సమన్వయంగా పనిచేయడానికి సిద్ధంగా ఉంది. రైట్ గాంధీ గారు. మరి రామూర్తి గారు,